హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. అయితే ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి నార్సింగి పిఎస్ పరిధిలోని హైదర్ షా కోర్టులో బాలికపై 5 యువకులు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విషయం ఎక్కడైనా చెప్తే చంపేస్తామని సదరు యువతిని బెదిరించారు. ఎట్టకేలకు అసలు విషయం బయటకు రావడంతో యువతి కుటుంబ సభ్యులు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువకులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు ఆగటం లేదు. ముక్కు పచ్చలారని పసికందు నుంచి ముసలి వాళ్లను కూడా కామందులు వదలడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. హైదరాబాద్ నగరంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేకపోవడంతో శాంతి భద్రతలు చక్కదిద్దే నాదుడే కరువయ్యాడు.